హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేపాల్లో జెన్జీ రెవల్యూషన్ జరుగుతుంది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ విషయంలో ఇంకా చాలా రకాల కన్ఫ్యూజన్తోనే ఉన్నాం ఇండియన్స్ కూడా. కానీ అందుకు సంబంధించి రాజకీయ పరంగా కానీ సామాజికంగా కానీ విశ్లేషిస్తే ఎలాంటి విషయాలు వస్తాయి అనేటటువంటి అంశాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పిట్టల రవి ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా ఆయన ఈ ఇష్యూని ఎట్లా మనకు అర్థం చేస్తారు అనేది చూడాలంటే తప్పకుండా ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. హలో సార్. నమస్తే. నమస్తే సార్. ఇంటర్నెట్ను రద్దు చేసినందుకే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది యూత్ అంటున్నారు. ఇంకా వేరే వేరే కారణాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ మీరేమంటారు? అయితే వాస్తవ విషయాలు అంటే నేపాల్లో జరిగే విషయాలు మన దేశ ప్రజలకు తెలియాలన్నా ప్రపంచానికి తెలియజేయాలన్నా మీడియానే ఒక ప్రధాన సాధనం. సో ఆ మీడియా ఎలా చూపిస్తే ప్రజలు అదే నమ్ముతారు. సో ఇంటర్నేషనల్ మీడియా కానీ వివిధ దేశాల్లో ఉన్న మీడియా కానీ నేపాల్లో జరుగుతున్న పరిణామాలని వాస్తవంగా ప్రజలకి కరెక్ట్గా అందించట్లేదు. వాళ్ళకి ఏది అవసరమో అదే అందిస్తున్నారు. సో అంత పెద్ద రెవల్యూషనరీ ఏదైతే ఒక అసంతృప్తితో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో, ఒక తిరుగుబాటు ఏదైతే ఉందో, లేదు వాళ్ళ యొక్క ఆగ్రహ ఆవేశాలు ఏవైతున్నాయో అవి కేవలం ఇంటర్నెట్ తోటే ముడిపెట్టి చూస్తున్నారు. అయితే యాక్చువల్లీ ఇంటర్నెట్ అనేది కాదు, ఇంటర్నెట్ అనేది ఒక ఫైనల్ దశ. దానికంటే ముందు జరిగిన పరిణామాలే ఈ మొత్తం అక్కడ ఆగ్రహ ఆవేశాలు, లేదు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయటం కానీ, రాజీనామా చేయాలని డిమాండ్, జెడ్ జనరేషన్ ఉద్యమాన్ని మొత్తానికి అక్కడ కొన్ని జరుగుతున్న ప్రజల్లో వస్తున్న మార్పులు దాని అనుకున్న నేపథ్యాలే కారణం. సో ఇంటర్నెట్ గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ మొత్తం జనాభాలో ఇంటర్నెట్ వాడే వాళ్ళ పర్సంటేజు 52% ఉంటుంది. మొత్తం 3 కోట్ల మంది జనాభా నేపాల్. దాంట్లో దాదాపు 1,80,00,000 మంది మాత్రమే ఇంటర్నెట్ వాడతారు. ఇప్పుడు ఈ జెడ్ జనరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, వీళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ, యూత్ పర్సంటేజ్ అక్కడ. కానీ అక్కడున్న ఈ నేపథ్యం ఏంటి అని చూసినప్పుడు ఇది ఒక విలాసాల కోసం వచ్చింది. ఇంటర్నెట్ వాడకం అనేది ఫేస్బుక్ లేదు ఇన్స్టా లేకపోతే ఇంకా మనం వాట్సాప్ యూట్యూబ్ అనేది జస్ట్ కాలక్షేపం కోసం యూత్ వాడతారు అనేది ఇప్పుడు దాకున్న ఒక అపవాదు. కానీ అదే సోషల్ మీడియాని ఒక ప్రజా ఉద్యమానికి వాడితే ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ఇదొక ముందుకు వచ్చింది. అయితే దాన్ని ఆఫ్ చేయటం అనుకున్న నేపథ్యం ఏంటని చూసినప్పుడు అక్కడ జరుగుతున్న అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. నెపో కిడ్స్, నెపో బేబీస్ అనే ఒక పెద్ద హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. అది ఇన్స్టాలో అయింది, తర్వాత ట్విట్టర్లో ప్రధానమైంది, తర్వాత టిక్టాక్లో అదే నడిచింది. అంటే దాని ఉద్దేశం ఏంటి అన్నప్పుడు అసలే పేదరికంలో ఉన్న నేపాల్లో ఈ పరిపాలించే పాలకులు ఏ పార్టీ అని కావచ్చు నేపాల్లో, సో వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు. పెద్ద పెద్ద కార్లు, భవనాలు, అలంకారమైన వస్తువులకి ప్రజల సొమ్ముని ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ముందు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆ సోషల్ మీడియాని ఆఫ్ చేయలేక, వాస్తవంగా మీడియాని ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారు, మీడియా ఎక్కువ పెట్టుబడిదారు చేతుల్లో ఉంటుంది, కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కదా. కాబట్టి కంట్రోల్ చేయడం కోసమే అక్కడ ఉన్న గవర్నమెంట్ 26 మీడియా ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రద్దు చేశారు. అది సెప్టెంబర్ 4వ తారీఖే రద్దయింది. యాక్చువల్గా చెప్పాలంటే 4వ తారీఖు రద్దు అయితే 8వ తారీఖు కల్లా ఉద్యమం జరిగింది. అంత తొందరగా ఎట్లా జరిగింది? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటే. సో దాని అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటని చూసినప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్ను రద్దు చేయటం వల్ల వినోదం సమస్య తట్టుకోలేకనే నెటిజన్లు కాబట్టే, ఈ ఇంటర్నెట్ లేకపోతే బతకలేరు కాబట్టి వీళ్ళు తిరుగుబాటు చేశారని ఒక ఆకతాయి తిరుగుబాటుగా చూస్తున్నారు. అది కాదు ఇష్యూ. వాస్తవంగా ఇంటర్నెట్ యాప్స్ అక్కడ బంద్ చేయటం వల్ల జరిగింది ఏంటంటే నేపాల్ జీవన విధానం అంతా స్తంభించిపోయింది. నేపాల్కి మొత్తం ఆదాయం వచ్చేది ఒకటి పర్యాటక రంగం ప్రధానం, అక్కడ ఇండస్ట్రీస్ పెద్దగా లేవు. సో పర్యాటక రంగం మీద చిన్న చిన్న వ్యాపారవేత్తలు ఈ ఇంటర్నెట్ను వాడుకొని యాప్స్ ద్వారా ప్రచారం చేస్తూ యాడ్స్ చేస్తూ కస్టమర్స్ని, వినియోగదారుని ఆకర్షిస్తారు. ఆదాయం ఆ రకంగా వస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ బంద్ కావటం వల్ల వీళ్ళ వ్యాపారాలన్నీ ఆగిపోయినాయి, స్తంభించిపోయినాయి. అదొక పెద్ద ఇంపాక్ట్ పడ్డది నేపాల్లో. రెండోది ఏంటంటే నేపాల్ నుంచి వలసవాదం ఎక్కువ. ఉద్యోగాల కోసం నేపాల్ నుంచి సుమారు ఇప్పుడు మనం చెప్పిన 3 కోట్ల మంది ఈ జనాభాలో 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాలో 8% పైన ప్రజలు ఇతర దేశాల్లో జీవిస్తున్నారు. ఇది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. సౌదీ అరేబియా కానీ ఇండియాలో కానీ గుర్కాస్ మనం చూస్తూ ఉంటాం. నేపాలీ గుర్కాలు ఇలాంతా ఎక్కడోళ్ళు నేపాల్ నుంచి వివిధ దేశాల్లో గుర్కా పనులు చేస్తున్నారు. సో వీళ్ళు అక్కడ సంపాదించిన డబ్బుల్ని
వాళ్ళ కుటుంబాలకి షేర్ చేస్తారు, అక్కడ నుండి పంపిస్తారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఈ నెట్ ఈ యాప్స్ని ఆఫ్ చేయటం ఫలితంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇంకోటి వీళ్ళు సంవత్సరాల తరబడి కుటుంబాలకి దూరంగా ఉండి ఈ వివిధ వాళ్ళ జీవనం కోసం పనులు చేస్తారు, వలసపోతారు కదా, వాళ్ళతో కుటుంబాలతో మాట్లాడే కనెక్టివిటీ కూడా తగ్గిపోయింది. సో అంటే ప్రజల్లో జరుగుతున్న ఒక అసంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళకి నెట్ బంద్ చేయటం వల్ల జీవన విధానం స్తంభించిపోయింది కాబట్టే వాళ్ళంతా దాన్ని రీఓపెన్ చేయాలని ఉద్యమంలోకి వచ్చారు. అయితే ఈ నెట్ బ్యాన్ కంటే ముందు కూడా ఉద్యమ నేపథ్యం ఉంది కదా, ఆ ఉద్యమం అంతా దేనికి సంబంధించింది? అసలు నేపాల్ చరిత్ర మొత్తం చూసినప్పుడు అక్కడ మొత్తం తిరుగుబాటు స్వభావం ఉంది. నేపాల్లో రాజుకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది. సుమారు నేపాల్లో 1768 నుంచి 2006 వరకు, అంటే దాదాపు 239 సంవత్సరాలు ఒక రాచరిక పాలన నడిచింది. వాస్తవంగా ఇండియాకి 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ మన పక్కనున్న నేపాల్కి స్వతంత్రం అనేది ఎప్పుడు వచ్చింది? ఒక రాజ్యాంగమే లేదు నేపాల్కి. నేపాల్ రాజ్యాంగం రాసుకుంది 2015లో. సో 2006 వరకు రాజులే పరిపాలించారు. రాజుల పరిపాలన ఎలా ఉంటుందో మనకి చెప్పాల్సిన అవసరమే లేదు. సో రాజులు రాచరికపు ప్రజాస్వామ్యం లేని పరిపాలన నుంచి దాన్ని విముక్తి చేయాలని అక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు నానా రకాలుగా జరిగింది. అంటే కొంతమంది సాయుధ తిరుగుబాటు చేశారు మావోయిస్టుల పేరుతోటి, కొంతమంది పార్టీలు పెట్టుకొని పోరాటం చేశారు, బయట నుండి కమ్యూనిస్టులు చేశారు, తిరుగుబాటు నక్సలైట్లు చేశారు, కొన్ని ప్రజాస్వామ్య పార్టీలు చేసినాయి. మొత్తానికి 2008లో రాచరిక వ్యవస్థ రద్దయిపోయింది. ఒక పెద్ద తిరుగుబాటు ద్వారా రాచరిక వ్యవస్థని, రాజుల్ని ధ్వంసం చేసి రాచరిక వ్యవస్థని తీసేశారు. కానీ దాని తర్వాత జరుగుతున్న ఉద్యమాలు, ఈ రాజు ఎవరైతే పోయారో ఈ రాజు ఇప్పటికీ రాజు మళ్ళీ రావాలని చూస్తుండు. జ్ఞానేంద్ర అనే రాజు వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు అందరు పరిపాలించారు. ఎప్పుడైతే ఆయన తీసేశారో యాక్చువల్లీ ఈ ఉద్యమం వెనక కూడా ఆయన ఒక ప్రధాన పాత్రని ఇప్పుడు పోషిస్తుండు. ఇప్పుడు దాని తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు ఏంటంటే నేపాల్లో ఎప్పుడు స్థిరమైన ప్రభుత్వం లేదు. అదే ఒక విచిత్రకరమైన పరిస్థితి. ఇప్పుడు దీన్ని బీజేపీ చేస్తుంది, అది మనం మాట్లాడుకోవచ్చు. ఈ మొత్తం ఈ 17 సంవత్సరాల కాలంలో చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి. దాదాపు 14 ప్రభుత్వాలు చేంజ్ అయినాయి. ఏది ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వమే లేదు, ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థ లేదు. కాబట్టి ఇది ఎక్కడ దాకా పోయిందంటే మళ్ళీ ఏ రాజు వద్దు అని ఒక ఉద్యమం చేశారో మళ్ళీ 2024 సెప్టెంబరు తర్వాత 2025 మార్చిలో కూడా దాదాపు 1 లక్షల మంది ఈ కాఠ్మండు రాజధానికి వచ్చి మళ్ళీ మాకు రాజు కావాలని ఉద్యమం కూడా చేశారు. అంటే రాజుకు వ్యతిరేక ఉద్యమం జరిగింది నేపాల్లో, పెద్ద తిరుగుబాటు, మళ్ళీ రాజు కావాలని కూడా తిరుగుబాటు జరిగింది. సో మళ్ళీ మార్చి నుంచి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నాటికి ఈ కాలంలో అసలు ఈ 2 వ్యవస్థలు వద్దు అని ఉన్న ప్రభుత్వాన్ని కూలిపోవాలన్నంతగా రెవల్యూషన్ జరిగింది. అంటే 3 ఉద్యమాల నేపథ్యం అనేది నేపాల్లో చూసినాం. అంటే వాళ్ళ స్వభావం రీత్యా ఉద్యమకారులు అనేది మనం చూడొచ్చు. తిరుగుబాటు స్వభావం ఉంది నేపాల్లో అన్న. అయితే ఈ నేపాల్ని ఒక మోడల్గా చూపించి చాలా రకాలైనటువంటి స్పందనలు వస్తున్నాయి భారతదేశంలో. ముందు మనం చెప్పుకుంటే బీజేపీ ఏమంటుందంటే కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి కూలిపోయింది, ఇక్కడ మోదీ ఉన్నాడు, హిందుత్వ రాష్ట్రం లాగా ఇది అవతరిస్తుంది, మోదీ ఉన్నాడు కాబట్టి 11 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా ఇక్కడ ప్రభుత్వం స్థిరంగా ఉంది అనేటటువంటి మాటలు వస్తున్నాయి. నేపాల్ వాళ్ళు మోదీని సింహంలాగా అభివర్ణించి వాళ్ళకి నాయకుడిగా మోదీ లాంటి అధినాయకుడు కావాలని అడుగుతున్నటువంటి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే సరే ఇండియా గురించి మాట్లాడుకుందాం మళ్ళీ మనం ఇప్పుడు తర్వాత, కానీ ముందు చెప్పండి బీజేపీ దీన్ని ఎట్లా ప్రాపగండగా మార్చుకుంటుంది, లేకపోతే ఇందులో వాస్తవం ఏమన్నా ఉన్నదా? అయితే బీజేపీ దగ్గర ఉన్న లక్షణం లేదు మోడీ దగ్గర ఉన్న లక్షణం, తను చేసిన తప్పును కూడా రైటు అని ఒక తప్పుడు ప్రచారం చేసుకోవడము వాళ్ళకి అలవాటు. సో ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న పరిణామాలను కూడా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. బీజేపీకి ఉన్న మీడియా, గోధి మీడియా కూడా వాళ్ళు ఏది చెప్తే అది ఇప్పుడు దేశ ప్రజలకు ప్రచారం చేస్తుంది. ఫస్ట్ థింక్ ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, సోషలిస్ట్ వ్యవస్థ కూలిపోయిందనే ప్రచారం బీజేపీ చేస్తుంది. కానీ విషయం అందరికీ తెలియాల్సింది ఏంటంటే నేపాల్లో పరిపాలిస్తుంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు, నేపాల్లో ఉంది ఒక సంకీర్ణ ప్రభుత్వం. వాస్తవంగా 2008లో కమ్యూనిస్టులు అక్కడ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. ప్రచండ ప్రధానమంత్రి అయిండు. ఇప్పుడు కేపీ ఓలీ కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన లీడరే. బట్ ఏంటంటే కమ్యూనిస్టులు అధికారంలో లేరు. 2017 దాకానే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. 2024లో జరిగిన ఎలక్షన్స్లో 3 పార్టీలు పోటీ చేసినాయి. మావోయిస్ట్ ప్రచండ చేసిండు, కేపీ ఓలీ పోటీ చేసిండు, నేపాల్ కాంగ్రెస్
అనే ఒక పార్టీ ఉంది అక్కడ, బహదూరు, వాళ్ళు పోటీ చేశారు. ఇక్కడ ఎవరికి మెజార్టీ రాలేదు, సంకీర్ణం. నేపాల్లో ప్రజలందరూ తిరుగుబాటు జరిగింది కదా మొన్న, ఆ తిరుగుబాటులో ప్రతిపక్ష నాయకులు ఇళ్లతో సహా ధ్వంసమైనవి. అధికార పార్టీ ఇన్లే కాదు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ, అసలు ఒక రాజకీయ పార్టీ అంటూ లేకుండా తిరుగుబాటుదారులు అందరినీ సమానంగా వ్యతిరేకించారు, సమానంగా ధ్వంసం చేసిన దాంట్లో ఉన్నాయి. ఎందుకు అంటే దీని అనుకున్న ఉద్దేశం ఏంటంటే 2024 ఎలక్షన్స్లో ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఓటేస్తే ఎవరికి మెజార్టీ రాబోతే కేపీ ఓలే అనేట ఆయన ప్రతిపక్షంతో కలిపి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష కమ్యూనిస్టులకు కలిపి ఈయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు. ఈ కేపీ ఓలే అనేటాన్ని కమ్యూనిస్టులు చాలామంది వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమం వెనుక కూడా ఉన్నారు. సో కేపీ ఓలే అనేట ఆయన ఒక మతోన్మాదిగా తయారయ్యి కమ్యూనిజాన్ని వదిలిపెట్టి తన ఇండివిజువల్గా ముందుకు వచ్చి ఏ ప్రతిపక్ష పార్టీ అవుతుందో కలవనుగూడని పార్టీతో కలిపి ఒక ప్రభుత్వం నడుపుతుంటే కాంగ్రెస్ కేపీ ఓలీ దీన్ని కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయిందనే ప్రచారం చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని మీరు కోడ్ చేశారు, మోడీ చాలా బలవంతుడు, లేకపోతే మోడీ పరిపాలన చాలా గొప్పది అంటున్నారు. అసలు నేపాల్ యొక్క పరిస్థితులకి ఇండియా పరిస్థితులకి ఏ తేడా లేదు. నెక్స్ట్ మోడీకి కూడా ఇదే గతి పెట్టింది. ఎస్, నేను అంటున్నా, శ్రీలంకలో జరిగింది, లేకపోతే పక్కన బంగ్లాదేశ్లో జరిగింది, ఇప్పుడు నేపాల్లో జరిగింది. వాళ్ళందరూ బలహీనులు కాబట్టే జరిగింది, మోడీ బలవంతుడు కాబట్టి ఇండియాలో జరగట్లేదు అనేది ఇప్పుడు మోడీని బాగా బీజేపీ మీడియా వీళ్ళంతా పెద్దగా ఎత్తేస్తున్నారు. అసలు మోడీ ఏం సాధించిండని? వాస్తవంగా నేపాల్ పరిస్థితులకి ఇండియా పరిస్థితులకి ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు నేపాల్లో ఈ ఉద్యమం రావడానికి 3 కారణాలు. ఒకటి నిరుద్యోగం. నిరుద్యోగం అనేది 10% నుంచి 22% పెరిగింది. ప్రతి 5గురిలో ఒకళ్ళు పేదరికంలో ఉన్నారు నేపాల్లో. ఇండియాలో పరిస్థితి కూడా అదే. ఇండియాలో నిరుద్యోగం అనేది ఇప్పుడు 9% నిరుద్యోగం ఉంది. కేవలం నేపాల్లో ఉన్నది 3 కోట్ల మంది జనాభా. ఇండియాలో చాలా జనాభా ఉంది, 1 కోట్ల పైన జనాభా ఉన్న ఇండియాలో ఇక్కడున్న నిరుద్యోగాన్ని శాతానికి అక్కడున్న నిరుద్యోగాన్ని శాతాన్ని పోతే ఇండియాలో నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఈ మోడీ మరి అంటున్నారుగా ఈ 11 సంవత్సరాల కాలంలో ఎందుకు నిరుద్యోగం తగ్గలేదు? లేదు. నేపాల్లో ఇంకొకటి ఏంటంటే అసమానతలు ఉన్నాయి. నేపాల్లో వలసవాదం ఎక్కువ ఉంది. నేపాల్ నుంచి ఉపాధి కోసం విదేశాలకి వలసపోతారు. అక్కడ మొత్తము భూమి కానీ లేకపోతే అక్కడున్న నిధులు కానీ మొత్తం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైనాయి. 10% మంది జనాభాలో 40% భూములు అనేవి వాళ్ళ దగ్గర కేంద్రీకృతమై ఒక అసమానత వ్యవస్థ ఉంది. ఇండియాలో కూడా అదే పరిస్థితి. ఇండియాలో 1% ప్రజల దగ్గర 48% సంపద ఉంది అనేది మన నివేదికలో చెప్తుంది. ఇప్పుడు 60% కూడా పెరిగింది. అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు చాలా మంది ఇండియాలో క్యాపిటలిస్టులు ఉన్నారు. వీళ్ళ దగ్గరే ప్రజలందరి సంపద పోగుపడ్డది. 1% వీళ్ళు, అక్కడనే 10%. ఇక్కడ తీవ్రమైన అసమానతలు ఉన్నాయి ఇండియాలో. ఒక రోజు పనిచేస్తే కనీసం రోజుకి తిండికి కావాల్సిన కనీస వేతనం లేదు ఇండియాలో. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఇండియాలో అసమానతలు ఉన్నాయి. ఇండియాలో భూమి కూడా కొద్దిమంది భూస్వామి చేతిలో ఉంది. నేపాల్లో అదే పరిస్థితి. నేపాల్లో నిరుద్యోగం ఉంది, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ పెద్ద ఉద్యమం రాజకీయ అవినీతి. ఇండియాలో రాజకీయ అవినీతి లేదా? మోడీ వాషింగ్ మిషన్ అంతా ఎక్కడి నుండి నడిచింది? మోడీ పార్టీలో చేరకముందు, బీజేపీలో చేరకముందు అందరూ అవినీతి పరులే. వాళ్ళ మీద సిబిఐ అటాక్ జరిగిద్ది, ఈడీ అటాక్ జరిగిద్ది, అన్నీ జరుగుతాయి. వాళ్ళు బీజేపీలో చేరంగానే వాషింగ్ మిషన్లో వీళ్ళంతా స్వచ్ఛమైన వాళ్ళు అయిపోతారు, నీతిపరులు అయిపోతారు. ఇండియాలో ఉన్న కరప్షన్ ఒక రకంగా చెప్పాలంటే నేపాల్లో కూడా లేదు. నేపాల్లో ఇప్పుడు నెపో బేబీస్ పేరుతోటి ఈ రాజకీయ పార్టీలు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు అనేదే కదా ఇష్యూ. మరి ఇండియాలో అనుభవించట్లేదా? ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలు విలాసవంతమైన జీవితాలు లేవా? లేదు ఇండియాలో ఉన్న క్యాపిటలిస్ట్కి విలాసవంతమైన జీవితాలు లేవా? కాబట్టి ఇండియాకి నేపాల్కి మధ్య సేమ్ ఉంది. ఇక్కడ మోడీ గొప్పతనం ఏం లేదు, నెక్స్ట్ మోడీనే. కానీ మోదీని ఎదిరించి మోదీ మీద తిరుగుబాటు లేదా బీజేపీ మీద కానీ మతతత్వం మీద కానీ తిరుగుబాటు వస్తుందా? భారతదేశపు యువత అంత చైతన్యంగా ఉన్నారా అనే ప్రశ్న కూడా ఇక్కడ బలంగా వినిపిస్తుంది. వాస్తవంగా మోడీకి తిరుగుబాటు రాపోవటానికి ఇండియాలో ఒకే ఒక కారణం మత కార్డును వాడుకోవడం. నేపాల్కి ఇక్కడికి ఉన్న తేడా కులం. సో ఇండియాలో ఈ మొత్తం అసమానతల మీద, ఈ రాజకీయ అవినీతి మీద, ఇండియాలో కూడా రాజకీయ అవినీతి మీద ఉద్యమం వచ్చింది. అన్నా హజారే ఉద్యమం వచ్చింది ఇండియాలో. తర్వాత రైతు ఉద్యమం వచ్చింది ఇండియాలో. కాబట్టి అదంతా తీవ్రవాదం వైపు లేదు, దాడుల వైపు పోలేదు. అదే సందర్భంలో ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పే ఏదైతే ఇప్పుడు ఈ పరిపాలనా వ్యవస్థ ఉందో దీంట్లో అవినీతికరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఇప్పుడు ఈయన మతాన్ని ఇక్కడ వచ్చే అసంతృప్తిని మొత్తాన్ని హిందువులంతా ఒక్కటే అనే ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అసంతృప్తిని మొత్తాన్ని పక్కదారి పట్టేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లానింగ్ ఉంది. ఏ నిరుద్యోగుడికైనా ఉద్యోగం రాలేదు అని అనిపిస్తే ఈ ముస్లింల వల్లే నీ ఉద్యోగం అయింది, లేకపోతే వాళ్ళు రావడం వల్లే నీ ఉద్యోగం అయిందని పక్కన మీద నెడుతున్నారు. సో అసంతృప్తిని మతం కార్డుతోటి పక్కదారి పట్టించడం వల్ల మన దేశంలో అంత పెద్ద తిరుగుబాటు రావట్లేదు. పరిస్థితులు సేమ్ నేపాల్కి మనకి, కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఇది ఎక్కువ రోజులు ఒక మతాన్ని, కులాన్ని లేదా ఒక ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టి, ఇప్పుడు మణిపూర్ ఇష్యూ మనం చూసినాం. అక్కడ రిజర్వేషన్ విషయంలో కుకీకి వీళ్ళకి మైటీల యొక్క తెగలను ఉపయోగించి ఎట్లా గొడవలు పెట్టారో చూసాం. అట్లా ప్రతి రాష్ట్రంలో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మతాన్ని, ప్రాంతాన్ని, కులాన్ని వాడుకొని దాన్ని తాత్కాలికంగా కొన్ని రోజులు ఆపారు. ఇప్పుడు అదే పరిస్థితి ఈయన కూడా చేశాడు. ఓలీ ఏ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. అసలు ఇంకొకటి అంటున్నారు ఓలీ కమ్యూనిస్టు అని. కమ్యూనిస్టు అని పేరే పెట్టుకున్నంత మాత్రం కమ్యూనిస్ట్ కాడు. కమ్యూనిస్టు అనేవాడు పేదల గురించి ఆలోచించాలి, పరిపాలనలో పేదల గురించి ఉండాలి. అంటే భూములు పంచాలి, లేకపోతే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, సమానత్వ వ్యవస్థను తీసుకురావాలి, మతాన్ని రాజకీయాలకు వాడకూడదు. కేపీ ఓలీ చేసిన పని ఏంది? ఇప్పుడు కూడా కేపీ ఓలీ ఈరోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటి అంటే రాముడి శాపం వల్లనే నేను ఓడిపోయా, ఈ తిరుగుబాటు వచ్చిందని. కమ్యూనిస్టులు శాపాలను నమ్ముతారా? ఎగ్జాక్ట్లీ నేనే అదంటున్నా. కేపీ ఓలీ అనేట ఆయన రాముడు అసలు ఇండియాలో పుట్టలేదు, రాముడు నేపాల్లోనే పుట్టిండు, రాముడు మావాడే అనే ఒక హిందూయిజాన్ని మాకు హిందువులందరినీ ఏకం చేయడం కోసం ఈ అసంతృప్తి ఎప్పుడైతే వస్తుందో నరేంద్ర మోడీ లెక్కన ఆయన కూడా ఏం చేశాడు, మెజారిటీ హిందువులన్నింటినీ తన పక్కన పెట్టి అసంతృప్తిని అంతా ఆఫ్ చేయాలనుకున్నాడు. కానీ అక్కడే అదేమి ఉడకలే, పప్పులు ఉడకలే. ఎందుకు? ఈ రాముడు మావాడు లేకపోతే సీత మావోళ్ళు అనే ఒక విషయాన్ని, లేదు రాముడు మా దగ్గరే పుట్టిండు, రామజన్మభూమి అంటే ఇండియా అంటాం కదా, కానీ ఇప్పుడు నేపాల్ అని ఆయన క్లెయిమ్ చేశాడు. సో గుడి అక్కడ కాదు కట్టాల్సింది మా దగ్గరని ఆయన క్లెయిమ్ చేశాడు. అంటే ఆయన కూడా రాముడిని రాజకీయం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయినా ప్రజలు అక్కడ ఒక తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఇదే రాముడిని బీజేపీ ఇండియాలో వాడుకుంటుంది. రామజన్మభూమి గురించి పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. ఇప్పుడు రామజన్మభూమి ఇష్యూ అయిపోయింది కదా అయోధ్యలో. ఇప్పుడు ఓలీ ఒకవేళ నేపాల్కే రాముడు మా రాముడు అని చెప్పేసి అంటున్నారు మా దగ్గర అని. మరి ఇన్ని దశాబ్దాల పాటు ఇండియాలో గొడవలు పడి 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 మత కల్లోలాలు జరిగి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా, అంటే ఇది ఫేక్ అన్నట్ట, ఇది అబద్ధమా? లేకపోతే నేపాల్ ఓలీ చెప్తున్నది అబద్ధమా? ప్రజలు పిచ్చి వాళ్ళు అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే రాముడు అనే ఒక వ్యక్తిని, ఒక పురాణ చరిత్ర వ్యక్తిని దేవుడిగా ప్రొజెక్ట్ చేయడానికి బీజేపీ చాలా తంటాలు పడుతుంది. రాముడేనా మొత్తం అసలు హిందుత్వంలో? అయితే నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్, మాట్లాడొచ్చు. దేశంలో హిందుత్వ గురించి ఏం మాట్లాడుకున్నా 3 కోట్లు అంటారు, 30 కోట్ల దేవతలు ఉన్నారు అని అంటారు కదా. మరి అన్ని కోట్ల దేవుళ్లలో కేవలం రాముడిని మాత్రమే బీజేపీ ఎత్తుకోవడానికి కారణం ఏంటి? శివుడు, మిగతా హనుమంతుడు కానీ మిగతా దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కదా, ఎందుకు కేవలం రాముడినే దేశం అంతా కూడా రుద్దే ప్రయత్నం బీజేపీ చేస్తుంది? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వాస్తవంగా బీజేపీ హిందుత్వం పేరుతోటి వాస్తవంగా ఆర్యులకు సంబంధించిన ఇష్యూ ఇది. మన దేశంలో ఆర్యులు, ద్రావిడులు అనే ఒక తేడా ఉంది. వాస్తవంగా దక్షిణ భారతదేశం అంతా ద్రావిడ సంస్కృతి ఉంటుంది, ఉత్తర భారతదేశం అంతా ఆర్య సంస్కృతి ఉంటుంది. ఈ ఆర్యులు అనేటోడు ఎవడు? పశ్చిమ ఆసియా నుండి వచ్చారు. ఈ ఆర్య సంస్కృతిని ప్రతిబింబమే రాముడు. సో మీరు చెప్పిన శివుడు, శైవము ఇవన్నీ లేదు, ఇక్కడ ముక్కోటి దేవతలు, గ్రామ దేవతలు, వీటికి సంబంధించిన సాంస్కృతిక చరిత్ర చూస్తే వీళ్ళంతా సౌత్ ఇండియాకి సంబంధించిన ద్రావిడ సంస్కృతిని ప్రాతినిధ్యం వహించే వాళ్ళు. వీళ్ళు ఆర్య సంస్కృతి కాదు. ఆర్యులు అనేవాళ్ళు ఇండియా మీదకి వచ్చి ద్రావిడులను ఓడించి మరి ఈ ఆర్య సంస్కృతిని మన మీద రుద్దారు. ఆర్య సంస్కృతి ప్రతినిధిగా రాముడు ఉన్నాడు కాబట్టి శివుణ్ణి అంగీకరించకుండా రాముడిని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చూసినప్పుడు బీజేపీ మొత్తం దేశంలో ఎక్కడ బలంగా ఉందంటే ఉత్తర భారతదేశంలో ఉంటుంది. అది యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, అటు రాజస్థాను, ఇవన్నీ ఎందుకు ఉంటుందంటే ఆర్యుడి యొక్క ప్రభావవంతమైన ప్రాంతము ఉత్తర భారతదేశం. సో ఆ రాముడిని కూడా అక్కడే వాళ్ళు అయోధ్యని ఇష్యూ చేశారు. కానీ దక్షిణ భారతదేశం వస్తే వాళ్ళకి బీజేపీ చాలా తక్కువ ఉంటుంది. తమిళనాడులో ఉండదు, పెద్ద ప్రభావితమై రేపు మన కాడ పెద్ద ప్రభావితమైన పార్టీ కాదు, ఏపీలో కాదు, ఇటు కేరళలో కాదు, ఇటుపోతే ఇట్లు కర్ణాటకలో కాదు. ఇవన్నీ ఎందుకంటే ఇదంతా సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ద్రావిడ సంస్కృతే ప్రధానం, ద్రావిడులకి ఆర్యులకి పడదు.
కాబట్టి ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని మొత్తం దేశం మీద రుద్దటం కోసం వాళ్ళు రాముణ్ణి ముందు తీసుకొస్తున్నారు తప్ప లోకల్ యొక్క దేవుళ్ళని కానీ లోకల్ యొక్క మతాలను కానీ వాళ్ళు అణిచివేసే ఒక దృష్టే ఉంది. అది దీని అనుకున్న ఒక కుట్ర, రాముడి పేరుతో జరుగుతున్న బీజేపీ కుట్ర ఇది. అయితే రాముడిని ఇటు కేపీ శర్మ ఓలీ కావచ్చు లేకపోతే మోదీ కావచ్చు ఇంత రాజకీయంగా వాడుకుంటున్నారు అంటే ఎట్లాంటి ప్రభావం లేని రాముడికి ఒక ప్రభావాన్ని ఇచ్చి ఒక శక్తిగా మలిచింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఇంత కుమ్ములాట జరుగుతుంది కదా, ఇది పెద్ద ప్రభావం చూపిస్తుందా రాజకీయాల్లో? అయితే మన దేశంలో సాంస్కృతిక నేపథ్యం అనేది కీలకం. మన ప్రజల్లో ఏది మనం ప్రచారం చేస్తే పురాణాల పేరుతోటి ప్రచారం, అనువాదం పేరుతోటి జరిగిన ప్రచారం ఏదైతే ఉందో అదే ప్రజల్ని ఒక మతం పేరుతోటి ఆవహించిన పరిస్థితి దేశంలో ఉంది. కాబట్టి ఈ ప్రజల్లో ఉన్న ఒక సెంటిమెంటు ఏదైతే సెంటిమెంట్, మత సెంటిమెంట్ ఉందో దాన్ని రాజకీయాలకు వాడుకోవటం కోసం ఈ రకమైన ప్రయత్నం మోడీ చేస్తున్నాడు. అదే ప్రయత్నాన్ని ఈ కేపీ ఓలీ కూడా చేశాడు. సో రాముడి ఇష్యూను వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నది కూడా నేపాలే. సో నేపాల్లో ఎక్కువ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ఆ హిందువుల రాముడిని పూజిస్తారు కాబట్టి అక్కడ ఓటు బ్యాంక్ కోసం కేపీ ఓలీ కూడా అదే చేసిండు. ఇక్కడ మెజారిటీ ఎవరు? హిందువులే. సో మెజారిటీ హిందువులు రాముడిని పూజిస్తారు కాబట్టి ఆ రకంగా మెజారిటీని ఆక్యుపై చేసుకోవడం కోసం, ఓటింగ్ కోసం బీజేపీ చేస్తుంది. ఇప్పుడు రామ జన్మభూమి అయిపోయింది, ఇంకొక ఇష్యూ ముందుకు వస్తుంది. సో అట్లా లోకల్ దేవుళ్ళకును బయట నుంచి వచ్చిన ఆర్యులకు మధ్య ఒక వైరుధ్యాన్ని ఖచ్చితంగా బీజేపీ వాడుకొని మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. అయితే ఈ నేపాల్ జెన్జీ రెవల్యూషన్ నుంచి మన ప్రజలేం నేర్చుకోవాలి, మోదీ అంటే బీజేపీ ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి? వాస్తవంగా ఈ జనరేషన్ జెడ్ అనేది చాలామందికి అర్థం కాని పదంగా ఉంది. జనరేషన్, ప్రతి తరం అనేది ఒకటి ఉంటుంది సమాజంలో. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త తరం పుట్టుకొస్తుంది. ఆ కొత్త తరం వచ్చినప్పుడు ఆ తరంలో ఉన్న సామాజిక మార్పులు ఏవైతే ఉంటాయో, టెక్నాలజీ మార్పులు ఏవైతే ఉంటాయో ఆలోచనలే ఆ తరానికి వస్తాయి. ఇప్పుడు ఈ జెన్ జెడ్ అనే పదం ఏదైతే ఉందో, జనరేషన్ జెడ్, ఇది 1997 నుంచి 2012 వరకు మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ తరం అనేది ఒక పేరు ఇంటర్నేషనల్గా వచ్చింది. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు, ఒక రకంగా స్మార్ట్ ఫోన్ అభివృద్ధి అయినాక పుట్టిన వాళ్ళు. స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాలెడ్జ్ వీళ్ళకి వస్తుంది. ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రతి విషయాన్ని నెట్ ద్వారా సెర్చ్ చేయడం, నేర్చుకోవడం, ప్రశ్నించడం. అది పోతే ఒక ఎండుకు పోద్ది, లేదు ప్రశ్నిస్తే మంచికి ఉపయోగించవచ్చు ఇంటర్నెట్ని, చెడుకి ఉపయోగించవచ్చు. ఆ రకం ఒక సమగ్రమైన ఐడియాలజీని, ఒక ప్రశ్నించే తత్వాన్ని ఈ జనరేషన్ జెడ్ అనేది నేర్చుకుంది. సో ఈ జనరేషన్ జెడ్ పేరుతో వాళ్ళు ఎందుకు ఈ ఉద్యమం చేశారు అంటే, ప్రధానమైన ఉద్యమం ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి యూతే నేపాల్లో ఒక తిరుగుబాటు చేసింది. సో ఈ తిరుగుబాటు వెనక ఎవరున్నారనేదే ఒక ప్రశ్నగా ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు. దీని ఒక కుట్ర ఉంది, ఈ జనరేషన్ జెడ్ని వాడుకున్నారు, అది ఏదండి. జనరేషన్ జెడ్ సమస్య ఏంటి అంటే వాళ్ళు ప్రశ్నించడం. యూత్ మీరు చూస్తే యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్, కాలేజీ యూనిఫామ్లతోటి ఉద్యమంలో పాల్గొన్నారు. మొన్న మొత్తం ప్రోగ్రాంలో యూతే కనిపించింది. దాని అనుకున్న నేపథ్యం యూత్లో ఇంటర్నెట్, దాని ద్వారా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడము ఎంత అవసరమో, తమ కుటుంబాల్లో వస్తున్న అసంతృప్తిని కూడా వాళ్ళు బయట ప్రపంచానికి చెప్పాలనుకున్నారు. కాబట్టి జనరేషన్ జెడ్ అనేది రేపు ఇండియాలో కూడా ఇదే రకమైన వైఖరిని తీసుకోబోద్ది. ఖచ్చితంగా ఇండియాలో కూడా నేపాల్ స్ఫూర్తితోటి ఇండియాలో కూడా మన పాలక వర్గాలను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. మోడీ ఏం చెప్పిండు? నల్లధనం తీసుకొస్తా అని చెప్పిండు, తీసుకొచ్చిండా? మోడీ లక్షల కోట్ల రూపాయలు జనం ఖాతాలో వేస్తా అన్నాడు, వేసిండా? లేదు మోడీ ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవన్నీ ప్రశ్నించాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఈ ఏదైతే మనం జనరల్ జెడ్ అనుకుంటున్నామో ఈ జనరేషన్ జెడ్ ఇప్పుడు వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మతం మీద కాదు. ఇండియాలో చూడండి, ఏ ఉద్యమం జరిగిన యూతే ఉంటారు. అది ఏ పార్టీ అని కావచ్చు, అది కాంగ్రెసా, బీజేపీ, కమ్యూనిస్టులా, ఇంకొక పార్టీ, ఇంకో పార్టీలో, మొత్తం పాలిటిక్స్లో ఉండేదంతా ఎవరు? మేజర్ యూతే కదా ఇప్పుడు భాగస్వామ్యం. కాబట్టి అటు బంగ్లాదేశ్ స్ఫూర్తి కానీ, ఇటు శ్రీలంక స్ఫూర్తి కానీ, లేదు ఇటు ఇప్పుడు నేపాల్ స్ఫూర్తి కానీ, ఇవన్నీ ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు. బీజేపీ ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుందంటే అవన్నీ అస్థిరమైపోయినాయి, మేమే గొప్ప అనుకుంటాను. వీళ్ళు భయపడుతున్నారు, నేనంటున్నా భయపడుతున్నారు. శ్రీలంకలో విప్లవం వచ్చి, శ్రీలంకలో తిరుగుబాటు, బంగ్లాదేశ్లో తిరుగుబాటు, నేపాల్లో తిరుగుబాటు, రేపు మేమే
రేపు మేమే అనే ఒక భయం బీజేపీలో వచ్చింది. కాబట్టి జనరేషన్ జెడ్ ఏదైతే యూత్ ఉన్నారో, ఎక్కువ యూత్ ఉన్న దేశం మంది కాబట్టి ఖచ్చితంగా రేపు మోడీని ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా మోడీ యొక్క అవినీతిని, బీజేపీ యొక్క మతోన్మాద చర్యలను వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉద్యమంలోకి తీసుకొస్తారు. కాబట్టి మన భారతదేశం యొక్క స్వభావం ఏంటంటే, మన నేచరు తిరుగుబాటు నేచర్, హింసవాద నేచర్ కాదు మన ఇండియాది. సో హింసవాద నేచర్ కాదు కాబట్టి మన దేశ రాజకీయ పార్టీలని నాయకుల మీద దాడులు అనేవి ఇండియాలో పెద్దగా ఉండవు. అంటే సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉంటాయి, సైద్ధాంతిక విమర్శలు ఉంటాయి, కానీ వ్యక్తిగత దాడి, భౌతిక దాడులు అనేవి ఇండియా పాలిటిక్స్లో మనం చాలా తక్కువగా చూస్తాం. కానీ ఇతర ఇంటర్నేషనల్లో అదే నడుస్తుంది. కాబట్టి అదే పరిణామం రేపు ఇండియాలో వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక పెద్ద అసంతృప్తి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ నేపాల్ జెన్జీ రెవల్యూషన్ వెనుక చైనా ఉన్నదా అమెరికా ఉన్నదా అనే ప్రశ్న కూడా చాలా మంది అడుగుతున్నారు. సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నేనంటున్నా ఏంటంటే, చైనా ఉందా అమెరికా ఉందా అనే కుట్ర కాదు, నేను అనుకుంటున్నా నేపాల్ ప్రజలే ఉన్నారు అంటున్నా నేను. ఓకే, ఎందుకు అంటే ఈ మొత్తం యూత్ ఉద్యమం వెనక అక్కడ ఒక 2 సంస్థలు కీలకంగా పనిచేసినాయి. ఆ 2 సంస్థల్లో ఒకటి హామీ నేపాల్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. దీన్ని సుడాన్ అనే ఒక వ్యక్తి నడిపాడు. ఈ సుడాన్ అనే వ్యక్తే మొత్తం ఈ మీడియా ద్వారా, అంటే సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేదా టిక్టాక్ ద్వారా కానీ ఈ ఉద్యమానికి మొత్తానికి రూపకర్తగా ఆయన ఉన్నాడు. రేపు మొన్న జరిగిన తిరుగుబాటుకు కూడా ఆయన డైరెక్షన్స్లో జరిగింది. బట్ ఆయనకు సంబంధించిన ఒక చరిత్ర ఏంటంటే, ఆయన 2015లో నేపాల్లో ఒక భూకంపం వచ్చినప్పుడు వాళ్ళ కొడుకును అలా కోల్పోయిన సందర్భంగా ఒక స్వచ్ఛంద సంస్థని ఆయన ఏర్పాటు చేసిండు, హామీ నేపాల్ ఎన్జిఓ. వాస్తవంగా ఎన్జిఓలకి అన్ని దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి మనకు తెలుసు. ఇండియాలో ఉన్న ఎన్జిఓలకు కూడా అమెరికా కానీ మిగతా దేశాలు ఫండింగ్ చేస్తాయి. ఈ సంస్థకు కూడా అమెరికా నుంచి ఫండింగ్ వస్తుంది. సో ఇంటర్నేషనల్గా చాలా సంస్థలు ఈ సంస్థకి ఫండ్ చేస్తున్నాయి. ఈయన అవినీతిని ప్రశ్నించాడు ఉద్యమంలో, ఇంటర్నెట్ను వాడుకున్నాడు, ఈ ఉద్యమాన్ని మొత్తాన్ని లీడ్ చేసింది ఈయన. కాబట్టి ఈయన వెనక అమెరికా ఉంది కాబట్టి, ఈయన ప్రోద్బలంతో ఉద్యమం జరిగింది కాబట్టి అమెరికా ఉంది అనేది ఒక ఇష్యూని లేవదీస్తున్నారు. రెండో ఇష్యూ ఏంటంటే, కాఠ్మాండుకి సంబంధించి ఒక మేయరు, ఈయన మేయర్ బాలన్ అనేట ఆయన కాఠ్మాండు ఒక పాప్ సింగర్గా ఉన్నాడు నేపాల్లో, ఒక మంచి సింగర్, ఈయన ర్యాపో సింగర్. ఈయన అక్కడ ఉద్యమం అవినీతి మీద చాలా పాటలు పాడిండు. ఒక టాపు యూత్ క్రేజ్ వచ్చింది. తర్వాత కాఠ్మాండు అనే ఒక రాజధానికి మేయర్గా డైరెక్ట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అప్పుడున్న ఏదైతే అసంతృప్తి ఉందో, అటు కమ్యూనిస్టుల మీద కావచ్చు, ఇటు కాంగ్రెస్ మీద కావచ్చు, అక్కడున్న రాజకీయ పార్టీలన్నీ కాదని ఈ పాప్ సింగర్ని వాళ్ళు గెలిపించారు మేయర్గా. సో ఈయన కూడా ఈ ఉద్యమం వెనక ప్రధాన పాత్ర, ఈ జెడ్ జనరేషన్ ఉద్యమం వెనక ఉన్నాడు. కాబట్టి ఈయనకి చైనా సపోర్ట్ చేస్తుంది, ఈయనకి అమెరికా సపోర్ట్ చేస్తుంది అనే ఒక వర్షన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో ఇక్కడ చైనా కానీ అమెరికా కానీ ప్రత్యక్ష పాత్రని ఎక్కడా ఇంకా బయటకైతే రాలేదు. ప్రజల్లో వచ్చిన అసంతృప్తే ఈ జెడ్ జనరేషన్కి సంబంధించిన ఉద్యమం వెనుకున్న నేపథ్యం. అవినీతిని ప్రశ్నించటం, అసమానతలు అక్కడ ఉండటం, భూమి లేకపోవటం, నిరుద్యోగ సమస్య, ఇవి వీళ్ళ వెనక ఉన్న ఒక ప్రధానమైన కారణాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అన్న, ఈ కుల వివక్ష కూడా ఎక్కువగా ఉంది, కుల ప్రాతిపదికనని చాలా రకాల అసమానతలు ఉన్నాయనేటటువంటి వాదన కూడా వస్తుంది. దీన్ని అంటే ఇది వాస్తవమేనా? అయితే కులాలు అనేవి ఇండియాలో కులాలుగా ఉన్నాయి, కానీ మిగతా దేశాల్లో కులాలుగా ఏమి పేర్లుగా లేవు. అయితే కులం పేరుతో జరిగే అసమానతలు ఇండియాలో ఎట్లా ఉన్నట్టో ప్రతి దేశంలో కూడా ఒక అసమానతలు ఉంటాయి. అది నేపాల్లో కూడా అసమానతలు ఉన్నాయి. నేపాల్లో ఉన్న మతాలు, బౌద్ధం కానీ, ఇటు హిందూ కానీ, లేకపోతే కొంచెం మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్ కానీ, కొంత క్రిస్టియన్స్, అన్ని రకాల ఉన్నాయి. కాకపోతే తెగల మధ్య అక్కడున్న కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి, కొంచెం పెద్ద చిన్న అనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ అక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ జీవనోపాధి అనేది మెయిన్ సమస్యగా అక్కడ ముందుకు వచ్చింది. ఇండియాలో గింట ఒక ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు కులాల మధ్య కొట్లాట్లు పెట్టి ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ తమ రాజకీయాన్ని ఏలుతారు. కానీ అక్కడ నేపాల్లో అట్లా ఏలడం అనేది అవకాశం లేదు. ఎందుకంటే అక్కడున్న నేపథ్యం మేజర్గా రాచరిక వ్యతిరేక తిరుగుబాటు, పోరాట తత్వం ఉంది కాబట్టి అక్కడ కులం విషయం అనేది డైరెక్ట్ లేదు కాబట్టి అంత పెద్ద ప్రభావం నేపాల్లో లేదు మన ఇండియాలో ఉన్నట్టు. అయితే ప్రపంచం అంతటికి కూడా ఈరోజు నేపాలీ జెన్జీ మూవ్మెంట్ అనేది ఒక మార్గనిర్దేశం చేసింది అనే దాంట్లో డౌట్ లేదు, చాలా మంది మాట్లాడుతారు. ఖచ్చితం అది. సరే, మరి ఇప్పుడు కొట్లాన్నము దించినం పదవిలోంచి, చేయాల్సిన రచ్చంతా జరిగిపోయింది, కానీ ఇప్పుడు నేపాలీ యువత అది ఆవేశపూరితంగా చేసింది, దీని నుంచి ఏం అవుట్కమ్ ఉండదు అనే మాటలు కూడా వస్తున్నాయి విమర్శకుల నుంచి. అసలు ఇదంతా జరిగింది కదా దేనికోసం, తర్వాత ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అనేది ఇక్కడ
కీలకంగా ఉంది. ఇప్పుడు అందరి ఆసక్తి కూడా అక్కడే ఉంది. వాట్ నెక్స్ట్ అంటే మీరేమంటారు? వాస్తవంగా నిజంగానే వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా ఉంది. వాస్తవంగా వాళ్ళు వచ్చిన ఒక అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహం అక్కడున్న ప్రభుత్వాల మీద దాడి చేయటం, పార్లమెంటు మీద దాడి చేయటం, అక్కడున్న సుప్రీంకోర్టు మీద దాడి చేయటం, నాయకుల ఇళ్ళ మీద దాడి చేయటం, కుటుంబ సభ్యుల మీద దాడి చేయటం, ఒక తిరుగుబాటు తెచ్చారు. వాళ్ళు రాజీనామాలు చేశారు, మంత్రులు పోయారు, ప్రధానమంత్రి పోయిండు, అధికార వ్యవస్థే పోయింది. బట్ ఇప్పుడు ఏంటి అంటే సైన్యం జడ్జి తోటి చర్చలు జరుపుతుంది. వీళ్ళు తాత్కాలిక ఒక ప్రభుత్వం ఉండాలి అనేది వీళ్ళు ఫస్ట్ సూచించారు. వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే మొత్తం వ్యవస్థను మొత్తం రద్దు చేయాలి, అంటే కొత్త ఎలక్షన్స్ని పెట్టాలి, 2 రాజ్యాంగాన్ని సవరించాలి, తర్వాత ఈ అవినీతి చేసిన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అప్పటిదాకా ఒక తాత్కాలికమైన ప్రభుత్వం ఉండాలి అనేది వీళ్ళ ఆలోచన. వీళ్ళకు అనుగుణంగా ఈ మధ్య ఈ ఉద్యమం తర్వాత చర్చలు జరిగినాయి. ఒక 3 పేర్లు ప్రముఖంగా వచ్చినాయి. దాంట్లో సుశీల అనే ఒక పేరు, ఆమె మాజీ జడ్జి, నేపాల్కి ఫస్ట్ మహిళా జడ్జి ఆమె. సో ఆమె తీర్పులు ఇచ్చేటప్పుడు రాజకీయ అవినీతి మీద ఆమె స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఒక నిజాయితీ పరులైన జడ్జిగా ఉంది కాబట్టి ఆమెను పెట్టాలి ప్రధానిగా అనేది కొంత యూత్లో చర్చ. ఆన్లైన్లో ఎంత జడ్జెడ్ ఎంత స్పీడ్గా ఉంటుంది అంటానికి ఒక ఉదాహరణ, ఆన్లైన్లో మనం ఎవరిని ఎన్నుకోవాలని కూడా ఒక పోల్ పెట్టారు వాళ్ళు, ఒక 3 పేర్లు పెట్టి. ఈ జడ్జి పేరు ఒకటి పెట్టారు, తర్వాత సుడాన్ అనేట ఆయన నేపాలీ ఎన్జిఓను ఆయన పేరు పెట్టారు, తర్వాత ఈ కాట్మండ్ మేయర్కి సంబంధించిన ఒక పేరు పెట్టారు బాలెను. ఈ 3 పేరుతో పాటు తర్వాత ఇంకొక కొత్త పేరుని చేశారంటే ఈ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఈమె కూడా రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళ ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీనే కదా వీళ్ళంతా వ్యతిరేకించింది కాబట్టి ఆమెను పెడితే మళ్ళీ ఇదంతా కాంగ్రెస్ చేతిలో పోద్ది కాబట్టి ఆమెను వద్దు అనేది కొంత జడ్జన్లో కొంత అభ్యంతరాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆమెను కాకుండా విద్యుత్ రంగ నిపుణులు కుల్మాన్ అనేట ఆయన ఉన్నాడు. ఆయన విద్యుత్ సంస్కరణలు చేశాడు కాబట్టి మీడియంగా ఆయన పెడదామనే ఒక ఒపీనియన్ ఉంది. ఇంక ఏ రకమైన చర్చలు లేవు. కాబట్టి ఇప్పుడు నేపాల్కు ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. వాట్ నెక్స్ట్ అనేది ఒక పెద్ద ప్రమాదం. ఏంటి అంటే దీన్ని కొద్దిమంది ఉపయోగించుకోవటానికి చూస్తున్నారు. ఆ కొద్దిమంది ఎవరన్నప్పుడు 2, ఒకటి రాజు. ఈ ఇంతకుముందు ఉన్న జ్ఞానేందర్ రాజు ఏదైతే ఉందో పాత రాజు పరిపాలన పోయి కొత్త రాజు ఇప్పుడు ఈయన ప్రజాస్వామ్యమే తీసేసి మళ్ళీ రాజుగా గద్దెనెక్కాలని చూస్తున్నాడు. సో ఇప్పుడు దాకా ప్రజాస్వామ్యం ఉంది, ఇప్పుడు మళ్ళీ రాజుకి ఎక్కితే ఏం జరిగిద్దంటే తిరోగమనమే తప్ప అది పురోగమనం కాదు. మళ్ళీ రాజరిక వ్యవస్థ వస్తే అది నేపాల్కి నష్టం. సో రాజా ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది సైన్యం. వాస్తవంగా మన బంగ్లాదేశ్లో తిరుగుబాటు వస్తే ఏం జరిగింది, చివరికి సైన్యమే మొత్తాన్ని ఆపరేటింగ్ చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా సైన్యమే ఆపరేటింగ్ చేస్తుంది, మయన్మార్ను కూడా సైన్యమే ఆపరేటింగ్ చేస్తుంది. దానివల్ల సైన్యం గింటి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య హక్కులే ఉండవు, ప్రభుత్వాలే ఉండవు. కాబట్టి అది కూడా నేపాల్కి నష్టమే. సైన్యం వచ్చినా నష్టం, మళ్ళీ రాజు వచ్చినా నష్టం. మూడోది ఏంటి అన్నప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా మళ్ళీ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఇప్పుడు కొత్త ఎన్నికల వ్యవస్థ పెట్టి ఎప్పుడైనా తాత్కాలికంగా ఎవరినైనా పెట్టొచ్చు, బట్ వీళ్ళ నుంచి ఎవరిని ఎన్నుకున్నా కానీ ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త ప్రజాప్రతినిధులు యూత్ నుంచి ఎన్నిక కావాలి, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలని ఉద్యమం చేశారు. కాబట్టి దాని నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వస్తారో వాళ్ళని ఎన్నుకొని ఒక కొత్త గవర్నమెంట్, అంటే ఇంకా ప్రజాస్వామ్యం నుంచి ఒక కొత్త ప్రజాస్వామ్యం వైపు పోవాలి. ఒక రాజ్యాంగాన్ని సంస్కరించాలంటే ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న మొత్తం హక్కులు తీసేసి మళ్ళీ వెనక్కిపోవటం కాదు, మళ్ళీ రాజ్యాంగంలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త మెరుగైన రాజ్యాంగం రావాలి. ఇప్పుడు నేపాల్ మెరుగైన రాజ్యాంగాన్ని రాసుకోవడం ద్వారా యూత్ ఆకాంక్షలు, నిరుద్యోగం పోయే విధంగా, అసమానతలు తగ్గే విధంగా, లేకపోతే భూమి అందరికి వచ్చే విధంగా, అక్కడ పేదరికం పోయే విధంగా వచ్చే ఒక మంచి గవర్నమెంట్ను వాళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అంత కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే దీని వెనక ఏ రాజకీయ పార్టీ ఆర్గనైజ్ చేయట్లే, యూత్ అంతా ఒక ఆగ్రహవేశాలతో వచ్చారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలని ఒక సందిగ్ధం అనేది వాళ్ళలో ఇప్పటికీ కొనసాగుతుంది. మనం ఆశించేది ఏంటంటే ఇండియాగా లేదు, మనం పక్కన ఆశించేది ఏంటంటే ఏదైనా తిరోగమనం కాదు పురోగమనం ఉండాలి. ఏదైతే వాళ్ళు ఆశించాలో రాజు రాకూడదు, సైన్యం రాకూడదు, లేదా పాత రాజకీయ పార్టీలు దీన్ని వాడుకోవాలని కూడా చూస్తున్నాయి. అక్కడ పాత ఉన్న పొలిటికల్ పార్టీలు వాళ్ళు కాకుండా ఒక కొత్త తరం యూత్ అనేది రాజకీయాలను శాసించే ఒక ప్రభుత్వంలోకి వస్తే అప్పుడు నేపాల్ ఒక మంచి వైపు పోద్ది. అది చైనా సపోర్టా,
లేకపోతే అమెరికా సపోర్ట్ అని కాదు, అమెరికా సపోర్ట్తో నడిచిన ఇబ్బందే, చైనా సపోర్ట్తో నడిచిన ఇబ్బందే, లేకపోతే ఇండియాకి లోకువై నడిచిన ఇబ్బందే. వాళ్ళు వాళ్ళ దేశ స్వతంత్రం కోసం, వాళ్ళకి మంచి కోసం ఏ దేశంతో సంబంధాలు పెట్టుకోవటం అనేది చూడాలి. కానీ అమెరికా లాంటి డేంజర్ దేశంతో పెట్టుకుంటే IMF అప్పులు ఇస్తారు. వాస్తవంగా ఈ నిరుద్యోగం ఇదంతా పెరగడానికి IMFలో అప్పులే కారణం. అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక దేశం దివాలా తీసింది ఆర్థికంగా. మళ్ళీ అట్లాంటి అప్పులు ఉన్న అమెరికాతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా నష్టమే. కాబట్టి ఒక మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి. అట్లాంటి స్ఫూర్తి ఏదైతే ఒక జనరేషన్ స్ఫూర్తి ఏదైతే ఇప్పుడు ఉద్యమం ఉందో, ఇండియా లాంటి దేశానికి కూడా అదొక స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. అంటే వాళ్ళు స్థిరమైన ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే ఒక విజయం సాధించినట్టు అవుద్ది. కాబట్టి అటువైపు వాళ్ళు పయనించాలనేది మనం కోరుకుందాం. థ్యాంక్ యూ రవి గారు. అంటే నేపాల్కి సంబంధించిన రాజకీయాల మీద దాన్ని భారత్కి అన్వయిస్తూ మాట్లాడిన మాటలు ఆలోచనల్ని రేకెత్తించేలాగా ఉన్నాయి. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ N9 మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.